హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 యమహా MT-15. చాలామంది MT-15 మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో మీకోసం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఇది బేస్ వేరియంట్. ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,10,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 40,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ మీరు కొనాలనుకుంటే 2,20,000 రూపాయలు లభిస్తూ ఉంది. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇది మీకు LCD కన్సోల్ కదా, అది కలర్ TFT కన్సోల్ అయితే వస్తుంది. అలాగే మీకు బల్బు సిగ్నల్ లైట్స్ అయితే ఇందులో ఉంటాయి. అందులో మీకు LED సిగ్నల్ లైట్స్ అనమాట. అలాగే ఇది బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్, అది ఆరెంజ్ కలర్ అలాయ్ వీల్స్. అంతే డిఫరెన్సెస్. 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం మీకు ఈ మూడు అయితే వస్తాయి అనమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్మిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం మొత్తం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ వెహికల్లో మీకు 155cc లిక్విడ్ కూల్డ్ 4 valves SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. కాబట్టి ఒకసారి మీరు పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. వైబ్రేషన్స్ అయితే నాకు ఎక్కడా లేవు బ్రో. బిలో 100 అయితే మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ ఉండవు. మేబీ అబోవ్ 100 వెళ్తే లైట్గా వైబ్రేషన్స్ వస్తాయేమో, కానీ నేను నడిపిన ఈ కొద్దిగా దూరంలో నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే రాలేదన్నమాట. బాగా ఎండగా ఉంది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ఒకవేళ ఇంజిన్ హీట్ అయినా సరే ఆటోమేటిక్గా కూల్ అయితే అవుతుందన్నమాట. మీకు రేడియేటర్ అయితే ఉంది కాబట్టి లాంగ్ వెళ్ళాలంటే ఈ వెహికల్ మీద హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గా ఉంది. అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది, బటరీ స్మూత్. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. లోకల్లో తిరగడానికి ఈ వెహికల్ ఎంత బాగుండిద్దో. ఇది బేస్ వేరియంట్ అనమాట. MT-15 కొనుక్కోవాలి, నాకు బ్లాక్ కలర్ కావాలి తక్కువ ప్రైస్లో అనుకుంటే మాత్రం మీరు ఈ బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు టాకోమీటరు, గేర్ ఇండికేటరు, స్పీడోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. అలాగే ఫ్యూయల్ గేజు, ఇక్కడ మీకు ఓడోమీటర్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. చాలా సింపుల్గా ఉంది కన్సోల్ అయితే. అలాగే కన్సోల్ విజిబిలిటీ డే టైం చాలా బాగుంది. కొద్దిగా పెద్దగా ఉంది. కలర్ TFT కన్సోల్ ఏంటంటే మీకు చిన్నగా ఉండిద్ది కదా, ఇది కొద్దిగా వెడల్పుగా బాగుందన్నమాట. నాకు ఈ కన్సోల్ బాగా నచ్చింది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్ అయితే మరీ అంత ఎక్కువ ఏమీ లేదు, కానీ 155cc మిగతా అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉందన్నమాట. సో బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్స్ అయినా మాత్రం చాలా చిన్న డిస్క్ బ్రేక్ 220 mm, కానీ బ్యాక్స్ అయినా కూడా ABS అయితే ఉంది. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సో బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకొకసారి ఇక్కడ మీకు చూపిస్తా, చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను మరీ అంత హార్డ్ బ్రేకింగ్ అయితే ఏమీ చేయట్లేదు. ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అన్నమాట. బాగా స్పీడ్గా వెళ్ళి మీరు బాగా హార్డ్ బ్రేక్ చేస్తే స్కిడ్ అవ్వకుండా డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇస్తున్నారు కదా. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బేస్ వేరియంట్ అయినప్పటికీ మనకి లుక్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవ్వడానికి గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్. మరీ అంత స్మూత్ లేదు, అలా అని చెప్పేసి బాగా స్టిఫర్ సైడ్ కూడా లేదు, పర్ఫెక్ట్గానే ట్యూన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, టైర్స్ గ్రిప్ కూడా 70 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్. ఫ్రంట్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అనమాట. కావాలంటే మీరు ఫ్రంట్ 110 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు గ్రిప్ బాగుండాలి అంటే. కానీ మైలేజ్ అయితే మాత్రం మీకు కొద్దిగా తక్కువ అయితే వస్తుంది ఒకవేళ టైర్ సైజెస్ అనేది పెంచితే. సో ప్రస్తుతానికి మీరు ఇట్లా లోకల్లో ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా మీరు ఈ వెహికల్ని రైడ్ చేస్తే 50 కిలోమీటర్లు అయితే కన్ఫామ్గా వస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 45-50 కన్ఫామ్ అనమాట.
సో 50 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ టైర్ సైజెస్ అనేది పెంచితే మాత్రం మీకు అంత మైలేజ్ అయితే రాదు కదా, సో అప్పుడు మాత్రం మీకు 40 వస్తుందేమో. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్కి, ఫ్రంట్ 110 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకుంటే 40 వస్తుందేమో. 40 వచ్చినా సరే మంచి మైలేజే, మరి అంత తక్కువ మైలేజ్ అయితే ఏమీ కాదు. హై స్పీడ్ అయితే కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈజీగా 130, 140 అలా వెళ్ళిద్దేమో కానీ టాప్ స్పీడ్, ఒకవేళ టైర్ సైజెస్ పెంచితే మాత్రం మైలేజ్తో పాటు టాప్ స్పీడ్ కూడా తగ్గిపోయింది అనమాట. అది కూడా ఒకసారి మీరు గమనించాలి. కానీ మీరు అంత స్పీడ్ వెళ్ళినా సరే టైర్స్ గ్రిప్ బాగుండిద్ది, స్కిడ్ అవ్వదు. ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. సో అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. అలాగే మీకు మంచి చాసిస్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. కాబట్టి మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా సరే మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చినాయి బ్రో డైమెన్షన్స్ అయితే. ఒకసారి వెహికల్ ఆపి మీకు చూపిస్తాను. ఇందులో మీకు 8-10 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. అంటే మినిమం 5.5, 5.6 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని కొద్దిగా ఈజీగా రైడ్ చేయగలరు అనమాట. ఎందుకంటే 8-10 mm అంటే కొద్దిగా హైటే, బట్ ఈ వెహికల్ ప్లస్ పాయింట్ ఏంటంటే వెయిట్ అనమాట. మీకు 141 kgతోనే లభిస్తూ ఉంది. సో లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఒకవేళ హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ నడపచ్చు, అంత వెయిట్ అయితే అనిపించదు అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఇచ్చారు. అంటే మరీ అంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదనమాట. మైలేజ్ అయితే బాగానే వస్తుంది కాబట్టి మీకు చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఈ వెహికల్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు వెహికల్ వెయిట్ తగ్గడానికి. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి మనకి అంత వెయిట్ అయితే అనిపించట్లేదు అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ ఒక ప్లస్ పాయింట్ ఈ వెహికల్లో 170 mm అయితే ఇచ్చారు. సో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదన్నమాట. ఇంజన్ పుల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ది. చాలామంది MT-15 మీద వీడియో అయితే అడిగారు కదా. నేను టాప్ ఎండ్ వేరియంట్ అయితే రివ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ బేస్ వేరియంట్ నాకు చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్ వెహికల్ అనమాట ఇది. సో ఇంకా తక్కువ ప్రైస్లో ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు కదా. సరే ఇదే వీడియో చేద్దాము, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కొనుక్కుంటారు కదా అనే ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. నాకు టాప్ ఎండ్ వేరియంట్ బ్లాక్ కలర్ సేమ్ ఇదే వెహికల్ అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది, కానీ దాంట్లో ఆరెంజ్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. నాకు దానికన్నా ఈ బేస్ వేరియంట్ బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ ఉన్న వెహికల్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇట్లాంటి వెహికల్ కొనడానికి ట్రై చేయండి. కావాలంటే మీరు ఈ సిగ్నల్ లైట్స్ అనేది తీసేసి ఎల్ఈడీకి అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. షోరూంలోనే మీకు ఒక 1500 నుంచి 2000 రూపాయలు ఏమో ఉంటుంది, ఛార్జ్ చేస్తారనమాట. ఎల్ఈడీ సిగ్నల్ లైట్స్కి అప్డేట్ చేసి ఇస్తారు. సో ఇదైతే మీరు కొనుక్కోవచ్చు. 2,10,000 రూపాయలు చెప్పారు నాకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే తెనాలి KSR మోటార్స్లో ఈ వెహికల్ అయితే తీసుకొని షూట్ చేశాను. వాళ్ళైతే నాకు 2,10,000 చెప్పారు కదా. మిగతా చోట్ల మేబీ ఇంకా కొద్దిగా తక్కువ ఉండొచ్చేమో, లేకపోతే ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. ఎందుకంటే డిమాండ్గానే అమ్ముతూ ఉన్నారు. యమహాలో ఎక్కువ మంది MT-15, R15 version 4 XSR పర్చేస్ చేస్తున్నారంట. కాబట్టి చూసుకోండి, ఒక 2-3 షోరూమ్స్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. అలాగే మీకు ఎక్కడ తక్కువగా ఇస్తారంటే అక్కడ కొనుక్కోండి. అంతేగాని ఒకే షోరూంలో వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి వాళ్ళ దగ్గర మాత్రం వెహికల్ పర్చేస్ చేయొద్దు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఉండిద్ది అనమాట. గుంటూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు ఈ సరౌండింగ్స్లో మీకు షోరూమ్స్ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళి ప్రైజెస్ అయితే తెలుసుకోండి. మహా అయితే ఒక 1 డే అయితే టైం స్పెండ్ చేయండి. బస్కి కానీ ట్రైన్కి కానీ వెళ్ళండి. ఒక డే వేస్ట్ అయిపోయినా పర్వాలేదు, మీకు 4,000-5,000 రూపీస్ ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకోండి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మాత్రం హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు కదా. నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే మీకు తర్వాత హార్న్ ఇచ్చారు. జనరల్గా మనకి హార్న్ అయితే కింద ఉండిద్ది, సిగ్నల్ లైట్స్ అయితే పైన ఉంటాయి కదా. సో ఈ వెహికల్లో పైంది కిందకి, కిందది పైకి అయితే ఇచ్చారనమాట. మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఎవరైనా ఇట్లా కన్ఫ్యూజ్ అయితే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. స్విచెస్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ ఇదంతా బాగుంది. మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్న. లైట్స్ విజిబిలిటీ కూడా నైట్ టైం చాలా బాగుండిద్ది. డిఆర్ఎల్స్ అయితే లుక్ బాగుండిద్ది అనమాట. MT-15ది టైల్ లైట్ కూడా ఎల్ఈడీయే, కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు బ్రో. సో బేస్ వేరియంట్ కదా, టాప్ ఎండ్ వేరియంట్కి బేస్ వేరియంట్కి డిఫరెన్సెస్ చూపించాలి కాబట్టి మీకు ఇట్లా బల్బు తీసుకొచ్చారు. సో ఇది కావాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ అయితే కాదనమాట.
నాకైతే మాత్రం MT-15 బేస్ వేరియంటే చాలా బాగా నచ్చింది. ఒకవేళ నేను కొనుక్కోవాలి అనుకుంటే MT-15 ఖచ్చితంగా బేస్ వేరియంట్ బ్లాక్ కలర్ సేమ్ ఇదే వెహికల్ పర్చేస్ చేస్తా. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు, మరీ అంత లాంగ్ అయితే ఏమీ లేదు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా తక్కువగా ఉండిద్ది అనమాట. ఈ వెహికల్ సోలోగా వెళ్ళడానికి మాత్రం సూపర్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేయండి, ఎక్కడ తక్కువ ప్రైస్ అయితే అక్కడ కొనుక్కోండి. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. లైట్ వెయిట్లో, తక్కువ బడ్జెట్లో, స్టైలిష్ లుక్స్లో నాకు ఒక వెహికల్ కావాలి, అది కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, కాలేజీ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి Yamaha MT-15 బ్లాక్ కలర్ బేస్ వేరియంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఈ వెహికల్ నచ్చుతుంది. దాని ప్రకారంగా మీరు డౌన్ పేమెంట్ చేసైనా సరే కొనుక్కోవచ్చు, లేకపోతే క్యాష్ కట్ అయినా సరే ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.